చెప్పండి సార్, తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ప్రసిద్ధ లడ్డు మరియు మిగతా ప్రసాదాల తయారీలో జంతువుల కొవ్వుతో చేసినటువంటి కల్తీ నెయ్యిని ఉపయోగించారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు కదా. ఈ అంశం గురించి మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఏమనుకోవడానికి ఏముందండి. ఇప్పుడు అసలు వాస్తవంగా చెప్పాలంటే గత కొద్ది ఒక నెల సంవత్సరాలుగానే మన లడ్డు తెచ్చింట్లో పెట్టుకుందామంటే ఒకటో రోజు రెండో రోజు బూజు పట్టేస్తుంది. అంటే నాణ్యత లోపించినట్టే. ప్లస్ ఇప్పుడు ఈ పంది కొవ్వు తాలూకు కానీ పశువుల అంటే ఆవుల మాంసం ఆ కొవ్వుకు సంబంధించి కానీ తయారు చేస్తేనే ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ ఏదైతే ఉందో వేరే వాళ్ళకి నందిని నుంచి మార్చి అది 700 చిల్లర నెయ్యి రేటు ఉండేది కేజీ 1 కిలో. కానీ 318 రూపాయలకే వస్తుందంటే నాణ్యత నెయ్యి ఎలా వస్తుంది? మనం ఈరోజు ఏదైనా తీసుకోండి, మనం నిత్యావసరం మన ఇంట్లో వాడుకుంటాం, మనం తదితర వాడుతుంటాం కదా. నెయ్యికి అది మనకి మార్కెట్లో ఎంత ఉంది? 800, 900, 700 రేట్లు ఉంది. అంచేత ఈరోజు 318కి వస్తుందంటే నాణ్యత మనం ఆశిస్తూ ఉందో నాణ్యత. అంచేత ఇటువంటి నాసిరకం ఆయిల్ కానీ ఇటువంటి కల్తీ జరిగితే కానీ ఈ లడ్డు తయారయ్యే అవకాశం లేదు. ఇందులో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆరోపణలో నిజం ఉంది. ఇది మాత్రం 100% నిజమే. కాకపోతే దీనికి ముందు ఎవరైతే వైసీపీ గవర్నమెంట్ ఉందో వాళ్ళు ముఖ్యమంత్రి వారి దృష్టి వెళ్ళకపోవచ్చు. ఇది అంతా మొత్తానికి కల్తీ జరిగింది. దాని ఫలితం మనం అనుభవించాం. లడ్డు ఎప్పుడైతే అసలు అంతకుముందు తిరుపతి లడ్డు కోసం పై లెవెల్ సాగించేవాళ్ళం. పై లెవెల్ సాగించేవాళ్ళం లడ్డు కావాలని. ఇప్పుడు లడ్డు అంటే జిడ్డు అని వదులుకున్నాం. ఎందుకంటే బూజు పట్టి దాని నాణ్యత పోయే లడ్డు తినాలంటే భయం వేసాయి. ఇది వరకు మాత్రం ముఖ్యమంత్రి గారు చేసిన ఆరోపణలో నిజం ఉంది. అది నిజమే, అంతేనండి. నా పేరు సుధాకర్ రెడ్డి అండి. వ్యవసాయం మీద కొన్ని కోట్ల మంది భక్తులు తిరుమల లడ్డుల గురించి ఈరోజు చాలా ఇబ్బందిగా దాని గురించి భయంకరంగా ఆలోచనలో పడిపోయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు తిరుమల కొండ మీద భోజనం కానీ ఆ లడ్డు కానీ కల్తీ లేకుండా చాలామంది కొండకు పోయించిన వాళ్ళు కూడా చాలా బాగుంది, లడ్డు చాలా బాగుంది, భోజనం చాలా బాగుంది, దర్శనాలు బాగా అవుతున్నాయి అని కొన్ని కోట్ల మంది ప్రజలు దీని గురించి చాలా గొప్పగా చెప్పుకున్నారండి. పోతే లడ్డు అనేది చాలా భయంకరమైన విషయం అండి. ఇప్పుడు దాకా ఎవరు చూడదండి ఆ లడ్డులో ఏ విధంగా జరుగుతుంది అని. కానీ టేస్ట్ మాత్రం లడ్డులో కొంచెం తేడా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆ టేస్ట్ మారుతుందని చెప్పి కొంతమంది పోయిన చాలామంది భయంకరంగా చెప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి వెంకటేశ్వరం కాబట్టి చేయడం చాలా ద్రోహం అండి. చాలా దుర్మార్గమైన పని అది. ఈరోజు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దీని గురించి బాగా కృషి చేస్తూ ప్రజలకి భయంకరంగా ప్రజలకి మంచి చేయాలని చెప్పని చాలా మంచిగా కోరుకుంటూ ఇట్లా పొరపాట్లు ఇక జరగకూడదని చాలామంది కూడా కోరుకుంటారు. ఇక మీదట కూడా జరగవు ఇవి, ఇక మీదట కూడా జరగవు. చాలా బాగా చేస్తున్నారు. కొండ మీద కూడా మంచి ఐఏఎస్ ఆఫీసర్ కానీ కొండ మీద యోగా పెట్టి ఆయన బాగా చేస్తున్నారు. చాలామంది దీని గురించి మంచి కోరుకున్నారండి. థ్యాంక్స్ అండి.